చంద్రబాబు నాయుడు గారు అమరావతి రాజధాని పనులు వేగవంతం చేసి అమరావతిని పూర్తి చేసే విధంగా అడుగులు ముందుకేస్తూ ఉండంటే కొంతమంది బురద జల్లే రాజకీయాలు శవ రాజకీయాలు చేసే వాళ్ళు ఎక్కువైపోయారు. బాగా అబ్జర్వేషన్ చేయండి. ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి 11 సీట్లు వచ్చినా ఇప్పటికే కూటమి ప్రభుత్వం మీద ఏదో ఒక అంశం మీద ఏ పని చేసినా దాని మీద విస్తృత స్థాయిలో బురద జల్లడం మొదలుపెట్టారు. ఇప్పుడు వాళ్ళ కన్ను అమరావతి రాజధాని మీద పడింది. అమరావతి పనులు జరగనీయకుండా చేయడం కోసం విస్తృత స్థాయిలో విషం కక్కుతా ఉన్నారు. అసలు ఒకసారి ఆలోచిస్తే అమరావతి రాజధాని కనుక కంప్లీట్ అయితే చంద్రబాబు గారికి మేలు జరిగేది, యావత్ రాష్ట్రానికి కదా మేలు జరిగేది. చంద్రబాబు నాయుడు గారు అమరావతి రాజధాని పనులు కనుక పూర్తి చేస్తే రాష్ట్రానికి ఒక రాజధాని అనేది ఏర్పడుద్ది. రాష్ట్రానికి రాజధాని అనేది ఏర్పడితే ఆ రాజధాని ఉందని చెప్పి అనేక మంది పారిశ్రామికవేత్తలు అక్కడికి వచ్చి పరిశ్రమలు ఏర్పాటు చేయడం, పెట్టుబడులు పెట్టడం, ఇక్కడ యువతీ యువకులు ఉద్యోగ అవకాశాలు కల్పించడం, రాష్ట్రం అభివృద్ధి దిశగా ముందుకు అడుగులేస్తూ ఉంటుంది. ఇక్కడ కేవలం వీళ్ళు బురద జల్లే కార్యక్రమం ఎందుకో తెలుసా? చంద్రబాబు గారి హయాంలో రాజధాని కంప్లీట్ అయితే ఓర్చుకోలేరు అంతే. ఇక్కడ పర్టికులర్గా ఇంకేం కాదు. వీళ్ళు రాష్ట్రం ఉన్న ప్రజల గురించి ఆలోచించట్లా, రాజకీయాల్లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని చూసే మాట్లాడుతున్నారు తప్ప రాష్ట్రంలో ఉన్న ప్రజలు ఉన్నారే, ప్రజలకు ఒక రాజధాని ఏర్పడితే ఇక్కడ అభివృద్ధి చెందుద్దని చెప్పి ప్రజల వైపు చూసేవాళ్ళు కాదు ఈ వైసీపీ వాళ్ళు. నిజంగా ఈ వైసీపీ వాళ్ళు ప్రజల పక్షాన్ని ఆలోచిస్తే కంప్లీట్ చేసే దానికోసం ఇంకా అది చేయండి ఇది చేయండి అని చెప్పి ప్రభుత్వానికి ఎంకరేజ్మెంట్ చేస్తారు తప్ప ఇలా విషపూరితంగా విషం కక్కరు. ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నానంటే ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఒక పెద్ద మిస్టేక్ చేశారు అమరావతి రాజధాని పట్ల. చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి కలయికతో ప్రపంచ బ్యాంక్ దగ్గర నుండి 15,000 కోట్ల రూపాయలు రుణం తీసుకోవడం కోసం మొత్తం ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఈ వైసీపీ వాళ్ళు ఆ ప్రపంచ బ్యాంక్కి ఒక లెటర్ రాశారు. ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో అమరావతి రాజధాని పనులు జరుగుతూ ఉన్నాయి, మీరు అమరావతి రాజధాని పట్ల మీరు లోన్ ఏమీ ఇవ్వద్దు, 15,000 కోట్ల రూపాయలు ఏమీ లోన్ ఇవ్వద్దు అంటూ ప్రపంచ బ్యాంక్కి కొంతమంది వైఎస్ఆర్సీపీ వాళ్ళు లెటర్ రాశారు. ఎందుకు అంటే అప్పట్లో 2014-19 ఆ టైంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో అమరావతి రాజధాని ప్రపోజల్ పెట్టినప్పుడు రైతుల దగ్గర నుండి భూములు సేకరించారు. ఆ భూముల్ని బలవంతంగా లాక్కున్నారు. చాలామంది రైతులు బలవంతంగా ఇచ్చారు తప్ప బెదిరించి లాక్కున్నారు. ఆ రైతులు ఇష్టపూర్వకంగా ఇచ్చినవి కాదు. అట్లన్నిటిని ఎంక్వైరీ చేయండి. అమరావతి పేరు చెప్పి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు చాలా దోచుకున్నారు, మీరు ఇప్పుడు 15,000 కోట్ల రూపాయలు ఇస్తే అది మీకు నష్టం కలుగుద్ది అంటూ కొంత ఎంక్వైరీ చేసుకోండి అంటూ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ప్రపంచ బ్యాంక్కి ఒక లెటర్ పెట్టారు. ఇన్స్పెక్షన్ టీం ఉంటుంది, ఆ టీంకి లెటర్ పెట్టారు. సో ఇది కాస్త ఒకసారి పక్కన పెడితే 2014-2019లో కూడా ఒకసారి చూసుకుంటే అప్పుడు కూడా సేమ్ ఇదే తరహాలో చంద్రబాబు నాయుడు గారు అప్పుడు అమరావతి ప్రపోజల్ పెట్టినప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి కూడా దానికి ఓకే మాకు ఆమోదయోగ్యమే, మేము అమరావతి రాజధాని ఒప్పుకుంటున్నాం అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి అప్పుడు కూడా ఇదే ప్రపంచ బ్యాంక్ దగ్గర నుండి 3,500 కోట్ల రూపాయలు లోన్ తీసుకోవడం కోసం చంద్రబాబు నాయుడు గారు వాళ్ళతో ఒప్పందం కుదుర్చుకుంటే ఇదే జగన్మోహన్ రెడ్డి హయాంలో కొంతమంది ఏం చేశారంటే సేమ్ అప్పుడు కూడా ఇన్స్పెక్షన్ టీంకి ఇలాగే లెటర్ పెట్టారు. ఇది భూములందరూ బలవంతంగా లాక్కున్న భూములు, అప్పుడు కూడా మీరు లోన్ ఇవ్వద్దు అంటూ అప్పుడు కూడా అడ్డుపడ్డారు. అప్పుడు ప్రపంచ బ్యాంక్ ఏం చేసిందంటే మేము అన్నీ వెరిఫై చేసాం, ఇక్కడ అన్నీ బాగానే ఉన్నాయి, లోన్ ఇవ్వడానికి మాకు ఎటువంటి ఇబ్బంది లేదు, మేము ఇస్తున్నాం అంటూ వైఎస్ఆర్సీపీ ఎవరైతే లెటర్ పెట్టారో వాళ్ళకి కౌంటర్గా లెటర్ పంపించింది. అప్పుడు ఆగిపోయారు. అలాగే వచ్చినటువంటి రుణం ఆ డబ్బులన్నింటినీ అమరావతి పనుల కోసం ఉపయోగించారు, జరుగుతూ ఉన్నాయి. తర్వాత ప్రభుత్వం మారింది. 2019-24 జగన్మోహన్ రెడ్డి హయాంలోకి వచ్చాడు. అసలు రాజధాని ఊసేలేదు, ఆ కట్నీ అన్నిటివన్నీ అలాగే ఉంచేసాడు. మొత్తం నాశనం అయిపోయింది అమరావతి రాజధాని నిర్మాణం అంతా. కట్టిన కట్టడాలన్నీ ఎందుకు పనికిరాని నిరుపయోగంగా చేసి పడేశాడు. ఎక్కడికక్కడ అడవులా తయారైపోయింది అక్కడ. మొన్న చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అమరావతి పనులు మళ్ళీ స్టార్ట్ చేసినప్పుడు అదంతా ఒక అడవులా తయారైంది. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, అమరావతి అనేది కట్టనేయకుండా అక్కడ ఏమి చేయకుండా ఆగిపోయాడు. తర్వాత ఈ జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులు 3 ముక్కలంటూ కొత్త అంశానికి తెరదీశాడు. పోనీ 3 రాజధానులు అన్నాడు కట్టాడా? అక్కడ రాజధాని అనేది వైజాగ్ ఒకటి అన్నాడు, కర్నూలు ఒకటి అన్నాడు, సేమ్ ఎక్కడ పడితే అక్కడ అన్నట్టు రకరకాలుగా కాలయాపన చేసి రాజధాని అనేది లేకుండా చేశాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అమరావతి పనులు మళ్ళీ స్టార్ట్ చేసి రాజధాని నిర్మాణ పనులు చేస్తూ ఉండంటే దీని మీద కూడా ప్రపంచ బ్యాంకుకి మళ్ళీ ఇప్పుడు లెటర్ రాశారంటే ఏమనాలి వీళ్ళని చెప్పండి ఒకసారి. మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ అంశం మీద.
వీళ్ళు ఏం చేయాలా? అరే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మనకి గతంలో పట్టం కట్టారే, 150 160 సీట్లు ఇచ్చారే మనకి, ఇప్పుడు తిప్పి తిప్పి కొడితే 11 సీట్లు వచ్చినాయి. ఎక్కడ తప్పు చేసాం? ఏం చేసాము? మనం 5 సంవత్సరాలు ప్రజలకు చేసింది ఏంటి? అసలు ఎందుకు ఇంత దారుణంగా వైఎస్ఆర్సీపీ పార్టీ మీద వ్యతిరేకత చూపించారు ప్రజలు అని చెప్పి ఈ అంశం మాదిరిగా ప్రజల్లోకి ఎలా వెళ్ళి ప్రజల దగ్గర నుంచి మళ్ళీ మన్నన పొందుకొని మళ్ళీ అధికారం చేజిక్కించుకోవాలని మనం ఏం చేయాలని చెప్పి ఈ రకంగా ఆలోచించడం మానేసి ప్రభుత్వాన్ని విమర్శిస్తే ఏమొస్తుంది మీకు? తిప్పి తిప్పు కొడితే 6 నెలల పరిపాలన కంప్లీట్ అయింది. 6 నెలల్లో ఈ 6 నెలల వ్యతిరేకత వచ్చేసిందా? మీరు ప్రచారాలు చేసే ప్రచారాలు చూస్తే ఒకడంటాడు చంద్రబాబు గారి పరిపాలన వ్యతిరేకత వచ్చేసింది, ఒకడంటాడు దౌర్జన్యాలు అరాజులు విపరీతంగా పెరిగిపోయినాడు, ఇంకొకడు అంటాడు అబ్బెబ్బే ఇది ఒక పరిపాలనేనా, మా జగనన్న ఉంటే ఈ పాటికి పథకాలను ఏర్లు అయిపోయారని చెప్పి ఇంకోటి అంటాడు. అరే నాయన ఒకసారి కళ్ళు తెరిచి చూడండి రా బాబు. ఈ 6 నెలల పరిపాలన జగన్మోహన్ రెడ్డి చేసిన 5 సంవత్సరాల పరిపాలన ఒకసారి టాలీ చేసుకుని చూడండి. ప్రతి దాంట్లో జగన్మోహన్ రెడ్డి 6 నెలల విషం కక్కుతూనే ఉన్నాడు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఏకంగా ఢిల్లీకి వెళ్ళి ధర్నా చేశాడు. దౌర్జన్యాలు పెరిగిపోతున్నాయి, అరాచకాలు పెరిగిపోతున్నాయి, వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఇష్టానుసారంగా రెచ్చగొడుతూ చంపేస్తున్నారని చెప్పి ఎక్కడికి వెళ్ళి ఢిల్లీకి వెళ్ళి ధర్నా చేశాడు. అసెంబ్లీకి రమ్మంటే రాడు, ఏదైనా సమస్య గురించి మాట్లాడమంటే మాట్లాడడం, ధర్నాలు చేయమంటే చేస్తాడు. ఏందయ్యా ఇది అర్థం కాని పరిస్థితి. ఈ రోజున కూటమి ప్రభుత్వం అన్న మాట ప్రకారం అన్నీ చేసుకుంటూ వస్తుంటే అమరావతి పనులు కనుక వేగవంతం అయితే రాష్ట్రానికి మంచి జరుగుద్ది, ఇక్కడ పెట్టుబడులు వస్తాయి, మనకి యువకుల ఉద్యోగ అవకాశాలు వస్తాయి, సంపద మనం సృష్టించుకోగలుగుతాం. మనం ఇక్కడ సంపద సృష్టించుకుంటే ఒకరి మీద ఆధారపడాల్సిన పని ఉండదు, మనమే అభివృద్ధి చెందుతాం, మన తరపున అనేక మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తామంటూ చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రతిష్టాత్మకంగా అమరావతి పనులు ప్రారంభిస్తూ ఉండంటే దీనికి సహకరించాల్సింది పోయి విస్తృత స్థాయిలో బురద జల్లే రాజకీయాలు చేస్తూ ఉన్నారు. రీసెంట్గా మొన్న క్యాబినెట్ మీటింగ్ జరిగింది. 30,000 కోట్ల రూపాయలు కేంద్రం దగ్గర తీసుకురావడం కోసం పనులు ప్రారంభించుకున్నారు. ఏ రూపాయి తీసుకొచ్చినా ఏది చేసినా అమరావతి రాజధాని కంప్లీట్ అవ్వడం కోసమే కదా. ఒక్కసారి ఆలోచించండి ప్రజలారా. ఎందుకంటే ఎవరేదో చెప్పేసినంత మాత్రం అదే నిజమని చెప్పి అనుకోవద్దు. ప్రస్తుతం ఆలోచించండి, కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి పని కరెక్టా కాదా? అమరావతి పట్ల ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఎంత విస్తృత స్థాయిలో విషయం కక్కుతా ఉన్నాడు? పనులు జరుగుతున్నా సరే ఎందుకు ఎంత దారుణంగా విమర్శిస్తూ ఉన్నాడు? ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఒక మంచి పని జరిగితే తట్టుకోలేడు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ పేరు వచ్చేస్తుందో, అమరావతి పనులు కానీ పూర్తయితే చంద్రబాబు నాయుడు గారి పేరు ప్రఖ్యాతలు ఎక్కడికో వెళ్ళిపోతాయని చెప్పి ఆలోచించి బురద జల్లడం మొదలెట్టాడు. ఇప్పటికైనా అమరావతి రాజధాని పూర్తయితే మనకే అభివృద్ధి జరుగుతుంది, మన ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి జరుగుతుంది అని చెప్పి ఈ రకంగా ఆలోచించండి. దయచేసి ప్రజలకి మంచి మాటలు చెప్పండి తప్ప ఇలా చెత్త పాటలు చెప్పి ప్రజల్ని మోసపూరితంగా వాళ్ళని ఓటు బ్యాంకింగ్ కోసం ఉపయోగించుకొని తర్వాత పక్కన పడేసి రాజకీయాలు మాత్రం చేయమ.